గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే స్కిల్ డెవలప్మెంట్ మంత్రివర్యులైనటువంటి నారా లోకేష్ గారికి, మా సారావకోట స్వర్ణమణి ఆటో యూనియన్ తరపున ఆటో డ్రైవర్లు ఆవేదన. అయ్యా, ప్రభుత్వంలో ఉన్న మీరు ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టారు. మీ అనుభవం 20 సంవత్సరాల మీ సుదీర్ఘ అనుభవంలో ఆటో డ్రైవర్ల కోసం పట్టించుకొని పరిస్థితి దాఖలాలు లేవు. ఎందుకంటే ఆటో డ్రైవర్లు పట్టగొట్టే స్కీము ఫ్రీ బస్సు పథకం పెట్టి ఆటో డ్రైవర్ల పట్టగొట్టారు. అదే పథకము దేశం మొత్తం మీద ఉన్న రాష్ట్ర ప్రజలకు కరెంటు బిల్లు 500 యూనిట్లకి పెంచితే అందరికీ బాగుండేది. కానీ ఆ ఫ్రీ బస్సు వల్ల రోజుకి ₹1 కోటి నష్టమైనా మీరు ఆలోచించకుండా, ఆటో డ్రైవర్ల కోసం ఆలోచించకుండా, అదే ఆర్టీసీ బస్సు డ్రైవర్లు అయితే మీరు పిలిపించి సమావేశపరిచి ఒక నిర్ణయానికి వచ్చేవాళ్ళు. కానీ మా ఆటో డ్రైవర్లు మీకు దేనికి పనికిరారు. ఓట్లు వేస్తే తప్ప మేమందరం ఆలోచించి చంద్రబాబు నాయుడిని గెలిపించాలి అనే తపనతో మీకు ఓట్లు వేసి గెలిపిస్తే మా ఫ్రీ బస్సులు వేసి మా ఆటో డ్రైవర్లు నడ్డి విరిశారు. మీరు సంవత్సరానికి ₹25,000 ఇస్తామంటున్నారు. కానీ అది మాకు ఇటుకు సరిపోదు. ఎందుకంటే మా ఆటోలకు అప్పులు చేసుకొని మా ఆటోలకి నెలకు ₹10,000 ఈఎంఐ కట్టాలి. అది ఎవరు కడతారు? ఎలాగా మేము కట్టగలం? ఇప్పుడు మీరు ఫ్రీ బస్ వేసినందువలన ఏ ఒక్కరు కూడా, స్త్రీలు కానీ పురుషులు కానీ మా ఆటోలు ఎక్కట్లేదు, మా ఆటోలు ముందు కదట్లేదు. కనీసం డీజిల్ డబ్బులు కూడా మాకు రోజంతా కష్టపడి తిరిగితే డీజిల్ డబ్బులు కూడా రావట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మేమేమి ఈఎంఐ కట్టగలము? ఎలా బ్రతకగలం? తల్లిదండ్రులు, పిల్లలు, మేము కలిసి ఎలా కట్టగలము? ఆటో ఈఎంఐ ఎలా కట్టాలి? అద్దెలు ఎలా కట్టుకోవాలి? మేము డీజిల్ ఎలా వేసుకోవాలి? మా బ్రతుకుల కోసం ఒకసారి ఆలోచించండి అయ్యా చంద్రబాబు నాయుడు గారు. ఒకసారి ఆలోచించి మాకు నెలకి ఎంతో కొంత ఇచ్చే పరిస్థితి సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి మాకు నెలకి ఎంతో కొంత ఇవ్వండి. ఆ విధంగా మా ఆటో వల్ల మేము నష్టపోయిన లోడ్ని మీరు భర్తీ చేయండి. లేదంటే ఫ్రీ బస్సు నిలుపుదల చేయండి. లేదంటే ఈ రాష్ట్రంలో ఆందోళన తప్పదు. ఇది మా ఆటో డ్రైవర్ల హెచ్చరిక. లేదా మాకు నెలసరి స్కీమ్ ఇవ్వకపోయినా మాకు సంవత్సరానికి కనీసం ₹50,000 స్కీమ్ ఇవ్వండి. లేకపోతే నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో తెలుగుదేశం ప్రభుత్వం భూస్థాపితం కాక తప్పదు. ఇది మా ఆటో డ్రైవర్ల హెచ్చరిక.